హాయ్ అండి, నమస్తే. చాలా ఈజీగా క్యారమెల్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఒక 3 బనానా తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 2 ఎగ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేయాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేయాలి. వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. దాన్ని క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయడమే. నాకు ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు రాలేదు, అందుకని మళ్ళీ ఇంకొక దాంట్లో తయారు చేశాను. నెక్స్ట్ ఒక కేక్ టిన్ తీసుకొని దాంట్లో క్యారమెల్ వేసి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా బనానా ఎగ్ ప్యూరీని అందులో వేయాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని దాన్ని కేక్ తయారు చేసే విధంగా ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన తర్వాత ప్యాన్ని దాంట్లో పెట్టి జస్ట్ ఒక 20 మినిట్స్ ఉంటే చాలు, సరిపోతుంది. అలా టూత్పిక్తో చెక్ చేస్తే కనుక మనకి తెలిసిపోతుంది ఈజీగా. నెక్స్ట్ అది కొంచెం చల్లారిన తర్వాత ఫ్లిప్ చేసి చూడండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యారమెల్ పుడ్డింగ్ కేక్ రెడీ. ఇట్స్ వెరీ ఎమ్మీ, చాలా టేస్టీగా ఉంది. చూడండి, చూస్తుంటేనే జరుగుతుంది కదా, చాలా బాగుంది టేస్ట్ అనేది. Thank you for watching. Please subscribe.